లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 1వ తేదీ. విశ్వాసంలో ఎదుగుట. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఉన్న పరిస్థితికి సరిపోయేటంతగా నీ విశ్వాసం ఉండకపోతే భయము వస్తుంది. విశ్వాసలేమి యొక్క పర్యవసానం ఇక్కడ ఉన్నది. తుఫాను చేత కొట్టబడుచున్న సముద్రము మధ్యలో యేసు నడుచుకుంటూ వస్తున్నాడు. దీనికి ముందు ఆయన ఏమి చేశాడు? ఆయన తండ్రితో సమయాన్ని గడిపాడు. ప్రజలకు బోధించి 5 రొట్టెలతో వారికి ఆహారం పెట్టి కొండపైకి ఎక్కాడు. తనతో తన శిష్యులను తీసుకొని వెళ్ళలేదు. ఎందుకు? ఒంటరి ప్రార్థన యొక్క ఆవశ్యకతను వారిలో ఎవ్వరూ గుర్తించలేదు. యేసు యొక్క విశ్వాసము మీదనే వారు జీవించుచు నడుచుచూ ఉన్నారు. తరచుగా ఇతరుల విశ్వాసముపై మనము బ్రతుకుతూ ఉంటాము. మనము విశ్వాసంలో ఎదగడము లేదు మరియు మన విశ్వాసమునకు కలుపుకోవడము లేదు. మనము విశ్వాసంలో ఎదిగి మన నాయకుని విశ్వాసాన్ని బలపరుస్తుంటే సహవాసము పెరుగుతుంది. ఈ సహవాసములో ప్రతి సభ్యుడు తన వంతు విశ్వాసపు కొలతను అందించాలి. లేకపోతే కాలక్రమేణా సహవాసము మునిగిపోవడం నీవు చూస్తావు. తరచుగా విశ్వాస పరీక్షలలో ఇతరులను నేలపై నిలబెట్టడానికి నా విశ్వాసము సరిపోవడం లేదని గమనిస్తున్నాను. తన శిష్యులను నిలువబెట్టి బలపరుచునంత విశ్వాసపు మెట్టులో యేసు ఉండినారు. సహాయము కొరకు ప్రతి శిష్యుడు యేసు వైపు చూచాడు. ప్రతి తండ్రికి బలహీనమైన పిల్లవాడిని నిలువబెట్టగల విశ్వాసపు కొలత ఉండాలి. వారి శక్తి నైపుణ్యములపై శిష్యులకు నమ్మిక ఉన్నది. వారు అనుభవము గల జాలరులు. అవసరమైనంత నైపుణ్యము వారికి ఉన్నది, కానీ అవసరమైనంత విశ్వాసము వారికి లేదు. నీవు సిద్ధంగా లేనట్లయితే అకస్మాత్తుగా శోధన వస్తుంది, నీవు పడిపోతావు. ఆ విధంగా యేసు తనను తాను ప్రదర్శించుకోవడం లేదు. ఒకసారి దావీదు శోధనకు చోటిచ్చి పడిపోయాడు. అతను రాజు అయినప్పుడు ప్రతివాడు అతనికి లోబడ్డాడు. ప్రతివారు యుద్ధానికి వెళ్తే అతడు వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఒంటరి ప్రార్థనకు వెళ్ళవలసిన వాడు మేడపై నడవడానికి వెళ్ళాడు. అతడు భయంకరంగా పడిపోవడానికి కారణం అదే అనేక అనర్థాలకు దారితీసినది. నీవు మునిగిపోకుండానట్లుగా విశ్వాసములో ఎదుగుము. నిన్ను పడగొట్టడానికి అవకాశం కొరకు సాతాను కనిపెట్టు చూస్తున్నాడు. ఎన్ దానియేల్ గారు.